ఈరోజు మహాపోటీ అని చిరుత గర్జించింది. ఎవరు అత్యంత మంచి సంగీతకారుడో తేల్చుకుందాం. అందరూ నవ్వారు. ఎందుకంటే అడవిలో సంగీతమా? అప్పుడే ఒక చిన్న పక్షి ముందుకు వచ్చింది. ఏనుగు తన తొండంతో చెట్లను కొట్టి డ్రమ్ వాయించింది. సింహం గర్జనతో భారీ స్వరం వినిపించింది. జింక తన కాళ్లతో నేలపై తాళం వేసింది. నెమలి నృత్యం చేస్తూ ఇలా పాట పాడింది. కాని అందరి ప్రదర్శనలు వేరు వేరుగా ఉన్నాయి. చివరగా చిన్న పిచ్చుక ముందుకొచ్చింది. అది అందరినీ ఆపి కలిసి పాడదాం అంది. ఒక్కొక్కరి శబ్దాన్ని సమన్వయం చేసింది. ఏనుగు డ్రమ్, సింహం బేస్, జింక తాళం, నెమలి ఈల అన్నీ కలిసి అద్భుతమైన సంగీతం పుట్టింది. విజేత మన చిన్ని పిచ్చుక అని ప్రకటించారు. ఒక్కొక్కరి ప్రత్యేకత కలిపితే అద్భుతాలు జరుగుతాయి అని నేర్చుకున్నాయి జంతువులు.